ప్రతి ఆలస్యం వెనకాల కూడా దేవునికి ఒక బలమైనటువంటి ప్రణాళిక ఖచ్చితంగా కలిగి ఉంటాడు. మనుషులుగా మనం చాలా సందర్భాల్లో చాలా తొందరపడుతూ ఉంటాం. ఆలస్యానికి ఏమాత్రం కూడా ఇష్టపడం. జరగాల్సింది త్వరగా జరగాలని కోరుకుంటుంటాం. అయితే దానికి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కాగా మీ యందు దయ చూపాలని దేవుడైన యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. కాగా మీ యందు దయ చూపాలని దేవుడైన యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయము. ఆలోచిస్తే ఖచ్చితంగా వాక్యము మనం నమ్మాల్సిందే. మనం చాలా సందర్భాల్లో తొందరపాటు చర్యలకు మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఆలస్యం అనేది మనుషులుగా మనం ఏమాత్రం కూడా అంగీకరించం, ఇష్టపడం. దేవుడు ఎందుకు త్వరగా అడిగిన వెంటనే ఇవ్వచ్చుగా, అడిగిన వెంటనే చేయొచ్చుగా అని మనుషులుగా మనం చాలా త్వరపడుతూ ఉంటాం. తప్పులేదు, త్వరగా జరగాలని కోరుకోవడంలో ఏదో కారణం మనం కలిగి ఉండొచ్చు. కానీ ప్రతి ఆలస్యం వెనకాల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ప్రతి ఆలస్యం వెనకాల కూడా బలమైనటువంటి దేవుని ఉద్దేశం దాచబడి ఉంటుంది. అది మనకు అర్థం అవ్వాలి, అది ఖచ్చితంగా మనకి తెలియాలి. అబ్రహాముతో దేవుడు చెప్పాడు ఏమని, నీకు పిల్లలు ఇస్తాను, శారా నీ గర్భాన్ని తెరుస్తాను, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యం. కానీ నమ్మలేకపోయింది శారా. అబ్రహాము తన జీవితంలో చెప్పాడు దేవుడు, చెప్పిన వెంటనే అబ్రహాముకి పిల్లలు పుట్టారనుకుంటున్నారా? 20 సంవత్సరాలు వరకు, సుమారు ఇంకా 20 సంవత్సరాలు పైగా పట్టింది. దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దానము, ఆ మాట నెరవేర్చబడటానికి. అలాగని దేవుని మాట ఎప్పుడూ కూడా నిరర్థకం కాదు. ప్రతి సమయంలో కూడా దేవుడు తన మాటలు స్థిరపరుస్తాడు. ఆయన ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆలస్యం వెనకాల అక్కడ ఏమని ఉంటుందంటే, మీ యందు దయ చూపవలనని దేవుడంట ఆలస్యం చేస్తున్నాడు. చాలా మాట్లాడినటువంటి 20 సంవత్సరాలకు పైగా, 25 సంవత్సరాలు దాదాపుగా పట్టింది. అబ్రహాముతో పిల్లలు ఇస్తానని చెప్పిన తర్వాత చాలా ఆలస్యం జరిగింది. అయినా అబ్రహాం ఎక్కడ వెనుతిరగలేదు, తన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఆలస్యమైనా సరే చాలా ఎదురు చూడగలిగాడు. అందుకే ఆలస్యమైన సందర్భాల్లో మీరేం నిరాశ పడకండి. ప్రతి ఆలస్యం వెనకాల కూడా తర్వాత 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత, ఒక బిడ్డ కలిగిన తర్వాత కూడా ఎంత ఆనందం, దుఃఖం అంతా పోయింది, వేదన అంతా తొలగిపోయింది. పిల్లలు ఇంకా కలగరనుకున్నారు చాలామంది. అబ్రహాంకి ఇంకా వారసుడు లేరనుకున్నారు. కానీ అంత ఆలస్యం అయినప్పటికీ కూడా అబ్రహాము చాలా ఓపిక చేత, చాలా నిరీక్షణ చేత ఎదురు చూడగలిగాడు. మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఆలస్యం అవుతుందని వెనుతిరగకండి. ఆలస్యం అవుతుందని మీరేమాత్రం నిరాశపడకండి. ప్రతి ఆలస్యం వెనకాల కూడా ఒక గొప్ప ఆనందం. ఇప్పుడు ఆలస్యమైంది కానీ అబ్రహాం ఇంట్లో గొప్ప సంతోషం, గొప్ప ఆనందం. మీ జీవితాలు కూడా అంతే. ఆలస్యం వెనకాల ఒక గొప్ప ఆనందం దాచిపడి ఉంటుంది. కనుక ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది, ఎందుకు దేవుడు పట్టలేదు, త్వరగా చెయ్యొచ్చుగా అని మనుషులుగా మనం చాలా ఆలోచిస్తాం. అంతేందుకు, ఇంకా మీరు చూడగలిగితే కానాను వివాహంలో యేసుప్రభు వారు పిలువబడితే అక్కడ ద్రాక్షారసం అయిపోతే విందు యజమాని చాలా తొందరపడ్డాడు. అప్పుడు ఆయన తల్లి అయినటువంటి మరియా యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, ద్రాక్షరసం అయిపోయింది, సిద్ధపరచండి, అవసరం అని అడిగింది. కానీ వెంటనే చెయ్యొచ్చుగా అన్నట్లుగానే అడిగింది. కానీ అప్పుడు యేసుప్రభు ఏమంటారంటే, అమ్మా, నా సమయం ఇంకా రాలేదు. చూడండి, ఇంకా నేను చెప్పను, మీకు అర్థమయ్యే కోణంలో ప్రతి దానికి కూడా సమయం ఉంది. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మన ఆధ్యాత్మిక జీవితాల్లో, నీ పిల్లల విషయంలో కావచ్చు, నీ భర్త విషయంలో కావచ్చు, నీ కుటుంబ విషయంలో కావచ్చు, ఈ రోజున మీరు ఏ దుఃఖంలో ఉన్నారు, ఏ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు, ఆలస్యం అవుతుందని ఒకవేళ చింతపడుతున్నారేమో, ఆలస్యం అవుతుందని ఒకవేళ బలహీన పడుతున్నారేమో, ఆలస్యం అవుతుందని మీ ఆత్మీయ జీవితంలో దేవునికి దూరస్తులుగా మారిపోతున్నారేమో. మన సమయం ఇంకా రాలేదు, ఆలస్యమే జరిగింది. కానీ ఆ తర్వాత ప్రభువారు ఏం చేశారు తెలుసా? రాతి బాణాల నిండా కూడా నీళ్ళ నింపమన్నాడు, ఇప్పుడు ముంచిపోయమన్నాడు. ఆ నీళ్ళు ఎలా మారాయో తెలుసా? ఆ ద్రాక్షరసంగా మారాయి, చాలా రుచికరంగా మారాయి. ఆలస్యమైంది, వెంటనే చేశాడు ఆయన, వెంటనే చేయలేదు, కానీ కొంత సమయం పట్టింది. కానీ ఆలస్యం వెనకాల ఒక అద్భుతం జరిగింది. నీళ్ళు ద్రాక్షరసముగా మార్చబడ్డం అంటే మామూలు విషయం కాదు. అది ఆయన చేసినటువంటి సూచక్రియ ప్రాంతంలో. అంటే నేను చెప్పే మాటలు ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోగలిగితే మీ జీవితాల్లో ఇప్పటికే చాలా ఆలస్యం అవ్వచ్చు. చాలా విషయాల్లో మీరు ఎన్నో విషయాలు ప్రార్థన చేసి ఉండవచ్చు. అంతేకాదు, మీరు చాలా నిరాశలో కూడా ఉండవచ్చు.
దేవుడు ప్రార్థన వింటున్నాడా? ఒకవేళ వింటే జవాబు రాలేదుగా. నేను ప్రార్థన చేసిన వెంటనే కార్యం జరగాలిగా, నేను అడిగిన వెంటనే దేవుడు ఇవ్వాలిగా, వెతికిన వెంటనే నాకు దొరకాలిగా, తట్టిన వెంటనే తెరవబడాలిగా. జాగ్రత్తగా వినండి. ఆయన ఆలస్యం వెనకాల బలమైన దేవుని ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది, ఒక అద్భుతం ఉంటుంది, ఒక గొప్ప ఆనందం ఉంటుంది. కనుక మీ జీవితాల్లో ఆలస్యమైందని మీరే బలహీన పడకండి, ధైర్యం తెచ్చుకోండి, ప్రభుని సేవించండి. మీ ఆలస్యం వెనకాల దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు ఖచ్చితంగా దేవుడు స్థిరపరచబోతున్నాడు, గొప్ప చేయబోతున్నాడు. ఖచ్చితంగా మీరు ప్రభుత్వం చూడండి, ఆయన సన్నిధిని అనుభవించండి. నిజంగా మీ జీవితాల్లో మీ ప్రతి ఆలస్యం వెనకాల ఒక అద్భుతం నా దేవుడు చేయునుగాక. ఆమేన్.